12 వయసు వాడే రాజ్యానికి ఎక్కడికి చనిపోయాడు. తెలిసి కూడా దేవుడు కృప చూపాడు కదా, బ్రతికించాడు. హిజ్కియా ప్రార్థన విని కుమారుడు పుట్టాడు. అదే 12 వయసులో హిజ్కియా చనిపోయాడు. మనష్షే రాజు అయ్యాడు. రాజైన తరువాత ఇశ్రాయేలు ప్రజలలో ఇంతకు మించిన దుర్మార్గుడు లేడు. తండ్రి ఎటువంటి వాడు, భక్తిపరుడు, దేవుని పట్ల ఆశీర్వాదమైన అర్థవంతుడు. కానీ ఇతని కుమారుడు పూర్తిగా వ్యతిరేకం. మనష్షే గురించి చెప్పాలి అంటే దేవుడు దావీదు ఎలా పోలిక మంచివాళ్ళకి చెప్తాడో మనష్షే చెడ్డవాళ్ళకి పోలికగా మనష్షే వలే. చూద్దాం 30. మనష్షే ఏలా ఆరంభించినప్పుడు అసలు మనిషి అర్థం ఏంటంటే తెలుసా? మనిషి అనే పేరుకి మరచిపోనట్లు చేయువాడు. వాస్తవానికి హిజ్కియా ఒక ఉద్దేశం ఆ పేరు పెడితే తన జీవితం ఇంకొక ఉద్దేశం నెరవేరింది. మనష్షే అంటే అర్థం ఏంటి? మరచిపోనట్లు. మరచిపోనట్లుగా నా మనకన రోగాన్ని. హిజ్కియా ఉద్దేశం ఏంది? నా మనకమైన స్థితిని, నా అధ్యయన స్థితిని మర్చిపోయిన దేవుడు చేసి కొడుకునిచ్చాడు అనుకుంటే ఇతడు దేవుడిని మర్చిపోయినట్లు చేశాడు కదా. దేవుడి మీద భయభక్తులు లేకుండా పోయాడు. మనష్షే ఎలా ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై, ఎంత వయసు అమ్మా? 12 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో 55 సంవత్సరాలు వెళ్ళాడు. ఇంత దుర్మార్గుడైనా కూడా దీర్ఘాయువు దేవుడు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? మారతాడు అనే అవకాశం ఇస్తే ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనుల చేసిన హేయక్రియలు. నేను చేసే పనులన్నీ ఎవరివి? దేవునివి కాదు కదా. ఈ హేయక్రియలని చెప్పబడిన లిస్ట్ అంతా కూడా యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన హేయక్రియలు. గుర్తుపెట్టుకోండి, అవి దేవుని ప్రజలు చేసే పనులు కావు. అవి ఎవరు చేసే పనులు? దేవుని ఎరుగున వారు చేసే పనులు. ఏంటవి? యెహోవా దృష్టికి చూడతాడు. అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించాడు. బలిదేవతకు బలిపీఠాలు నిలిపాడు. దేవతా స్తంభాలు చేశాడు. ఆకాశ నక్షత్రములన్నిటికీ పూజించి కొలిచాను. మరియు నా నామము ఎన్నటన్నిటికీ ఉండునని యెరూషలేము నందు ఏ స్థలము గురించి యెహోవా సెలవిచ్చానో అక్కడ ఉన్న యెహోవా మందిరం ముందు అతడు బలిపీఠములు కట్టించాడు. మరియు యెహోవా మందిరపు 2వ ఆవరణములో అతడు ఆకాశ నక్షత్రములకు సమూహానికి బలిపీఠములు కట్టించాడు. బెన్యామీను యందు తన కుమారులను అగ్నిగుండంలో దాటించాడు. ముహూర్తములను, ఇదే మన అంశం. ఏంటది? ముహూర్తములను విచారించు. అంటే ముహూర్తాలు, ఏది మంచి రోజు చెడ్డ రోజు కనుక్కుంటా. తర్వాత మంత్రములను, చిల్లంగితనమును, వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చూడత నడిచిన కనుక ఆయన కోపము పుట్టించెను. ఏం చేశారటమ్మా? శకునములు, ముహూర్తములు, మంత్రములు, చల్లంగితనము, కర్ణ పిశాచములతో సోదెగాండ్రతో ఇవన్నీ చేసే ఈ దేని సంబంధం? ఇవన్నీ కూడాను సాతాను సంబంధము. శకునములు, ముహూర్తములు ఇవి ఏటి సంబంధం? మరి బైబిల్ చెప్పే మాట అది అన్యుల ఆచారములు. ఇవి దేవుని ప్రజలు ఎంత మాత్రం చేయవలసినవి కాదు. నాకు తెలుసు, వచ్చేవారం పోయిన వారం చెప్పా, వచ్చేవారు ఎంతమంది వస్తారు. ఎందుకన్నా తెలుసా? ఈ రోజున దేవుని సంధికి ఆటంగా ఒక ముహూర్తం ఉంది. ఏ ముహూర్తం అది? పెళ్ళి. ఎక్కడ? ఆదివారం 9:30కి 10ంటికి దేవుని మందిరంలోనే ఏం జరుగుతుంది? పెళ్ళి జరుగుతుంది. బంధువులు పోవాలిగా. ఇప్పుడు ఎంతమందికి ఆటంకమయ్యారు వాళ్ళు చెప్పండి? పెళ్లి చేసే పాస్టర్ సంఘం పెట్టి వచ్చాడు. ఇక్కడ ఆరాధన లేదు, బంధువులు ఆరాధనలు లేరు, సన్నిధులు లేరు. అంతేనా? ఇప్పుడు ఇది ఆశీర్వాదమా
ఇంకేదైనా మనోడు అనకూడదు. ఇది దీవెన, దేవుని దృష్టిలో మంచిదా? ఇంతమందికి నువ్వు ఆటంగా ఉన్నావు దేవుని సన్నిధికి దేవుడు మెచ్చుకుంటాడా? ఈరోజే ఎందుకు పెట్టవలసి వచ్చింది? మనకి ఏ జరిగినా ముందు ఎక్కడికి పోవాలి? గోపాలుడో భోపాలుడో మనకు తెలియదు, కానీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చెప్పిన టైము, ఆయన చెప్పిన తేదీ, ఆయన చెప్పిన తారీఖు, ఆయన చెప్పిన క్షణం కూడా కడితే ఏముంటుందంట చెప్పండి. అదే క్షణాన 100 మంది చచ్చిపోతున్నారు. సరిపోరా? అదే సమయాన ఎంతోమంది యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. మరి వాళ్ళది మంచి రోజు ఎట్టు అంటారు? వాస్తవానికి ప్రభువారు చేసిన ప్రతిరోజు కూడా మంచి రోజే. అది మంచిదని దేవుడు చూచాడు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి చెడ్డ రోజులు? ఇంకో మాట అమ్మా, మీరు అనుకుంటున్నారేమో మంగళవారం, శుక్రవారం దేవుడు పెట్టిన పేర్లు కావవి. 3వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినం అంతే. బైబిల్లో ఉందా మంగళవారం అని? ఆదివారం అని బైబిల్లో ఉందా? లేదు. అవి మనం పెట్టుకున్న పేర్లు. మంగళవారం ఏం చేయకూడదు, శుక్రవారం ఏం చేయకూడదు. నీకు కానీ బాగా లేకుండా వస్తే అప్పుడు అర్థమైంది. హాస్పిటల్లో ఉంటావు, ఒక 50,000 కావాలా, బతకవు. ఎవడైనా ఈ శుక్రవారం కుదరదు అన్నాడు అనుకోండి, ఏమవుతావు చెప్పు? అబ్బాయి ఇవాళ ఇవ్వకూడదంటే పరిస్థితి ఏం చెప్పండి? సాయంకాలం పెట్టి వచ్చేస్తా. ఏమొస్తాయి? పెట్టి ఎందుకు? దేని గుండా? శుక్రవారం ఉండే. ఇక అందరూ అదే పనిలో ఉంటే చెప్పండి, శుక్రవారం కూడా బతకడం దాదాపుగా. మంగళవారం అదొక సెంటిమెంట్ మనకి. ఎక్కడి నుంచి వచ్చాయంటే బైబిల్లో పాత నిబంధనలు ఉన్నాయి, కానీ ఇవన్నీ అన్యులు చేసేవి. మొట్టమొదటి సెకండ్ చూసిన వ్యక్తి తెలుసా? లాబాను. తీర్థైతే బైబిల్లో ఆది కాండము 30వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని, నా దేశమునకు వెళ్ళేదను, నా భార్యలను, నా పిల్లలను నాకు అప్పగించము, వారి కోసము నీ కొలువు చేసి తిని ఎరుగుదువు కదా అని చెప్పాను. అందుకు ఎవరి లాబాను చెప్పండి? విగ్రహారాధికుడు, మర్చిపోవద్దు. గృహదేవతను పూజించేవాడు, మర్చిపోవద్దు. ఇశ్రాయేలుడు కానే కాదు, మర్చిపోవద్దు. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. ఏం చూసి ఎవడో చెప్పాడు. అదేందయ్యా, అంతవరకు నాకు కొంచెం ఉంది, ఇప్పుడు బాగా విస్తారమైంది అంటాను. వాడు అడుగుతాడు ఏమని, ఈ మధ్య వాళ్ళు వచ్చారు ఇంటికి? వచ్చాడయ్యా, మా చెల్లి కొడుకు వచ్చాడు, అల్లుడు, 2 కూతురు పెళ్లి చేస్తాడు. వాడి గుండె నీకు ఎవరు చెప్తారు? శకునం చూసేవాడు. శకునం చూసి తెలుసుకున్నట్టు ఏమని, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడు. మీరు అనొచ్చు, ఇప్పుడు లాభాన్ని చూశాడు కదా, నాకేమి? లాభాన్ని చూశాడయ్యా, నాకేమి? లాభాన్ని ఎవరు? విగ్రహారాధికుడు. నువ్వెవరివి? ఏ దేవుడైతే విగ్రహాలతో పొత్తు లేదన్నాడో ఆ దేవుని ప్రజలం మనం. ఏ దేవుడైతే విగ్రహాల జోలికి పోవద్దు అని ఖచ్చితంగా చెప్పాడో ఆ దేవుని సేవించేవాళ్ళం మనం. యాకోబు చూడలేదే శకునాలు, అబ్రహాము చూడలేదే శకునాలు, మంచి రోజులు. ఒకవేళ అబ్రహాం మంచి రోజు చూస్తుంటే లోతు ఆ రోజు చచ్చిపోయాడు. ఎప్పుడు తెలుసా? సొదొమ గుమొర్రా మీద రాజుల బడి బయలుదేసుకెళ్తే బయలుదేరే ముందు, అయ్యగారు ఇది మంచి రోజా కాదు, యుద్ధానికి పోవాలి అని అడుగున్నట్లయితే ఏమయ్యేవాడు? అంతే కదా.
విశ్వాసికి పనికిరానివి ఇవన్నీ కూడాను. వీటి ద్వారా అపవాదిని మన ఇంట్లో కూర్చుని పెట్టుకుంటున్నాం. దేవుని కన్నా కూడా అపవాదిని గణపరుస్తున్నావు. ఎవరిని? అపవాది. దేవుని కన్నా కూడా విగ్రహానికి మన కుటుంబాల్లో చోటిస్తున్నాం. ఇది మంచి రోజా కాదా అని చూసి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. లాబాను జీవితం మనకొద్దు. లాబాను అన్యుడు, దేవుని అడగని వాడు, శకునం చూసి తెలుసుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, మీరు చదివారో లేదో కానీ యోసేపు కూడా మాట్లాడతారు కానీ చూడడం. ఆది కాండము 44 వాస్తవానికి జరిగిన కథ మనకు తెలుసు. ఐగుప్తులో ఉన్నాడు కాబట్టి ఐగుప్తులంతా శకునుగాండ్రే. ఆ మాట వాడాడు అంతే కానీ తను చూడలేదు. ఈ మాట అపార్థం చేసుకోవద్దు మీరు. ఆది కాండము 44వ అధ్యాయము 6వ వచనము. అతను వారిని కలుసుకొని చెప్పినప్పుడు 15 చూడండి, 15. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకుని మీకు తెలియదా? చాలు. చూశాడు శకునం నిజంగా లేదు. మాట వాడాడు భయపెట్టడానికి. ఎందుకంటే చెప్పింది ఆయనే, చేయించింది ఆయనే. అమ్మబడ్డాడు, 13 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నాడు. హెచ్చించాడు దేవుడు కళల ద్వారా. ఏ కళల ద్వారా అతడు ద్వేషింపబడ్డాడో ఆ కళల ద్వారానే దేవుడు హెచ్చించాడు. తెలుసా మీకు కదా? ఏ కళలు అన్నదమ్ముల చేత ద్వేషింపబడ్డాడో అదే కళలు ఫరోకి ఇచ్చి హెచ్చించాడు దేవుడు. ఐగుప్తుకు రాజు అయ్యాడు, అధికారి అయ్యాడు, ఏలుతున్నాడు. ధాన్యమంతా పంపిణీ చేసేవాడు ఆయనే. 5 ఏళ్ల కొలువు, 2 గడిచిపోయి ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి. వచ్చారు అన్నాలు వెతుక్కుంటూ ఆహారం కోసం. చూడగానే గుర్తుపెట్టాడు, కఠినంగా మాట్లాడాడు. మీరు వేగువారా? కాదు ప్రభు అని సాగిలపడ్డారు. కళ్ళ గుర్తొచ్చి ఉంటాయి కదా, పనులు సాగలు పట్టడం కానీ, ఆకాశ నక్షత్రములు సూర్యచంద్రులు సాగిలు పట్టడం కానీ గుర్తొచ్చాయి. మాట్లాడలేదు. మొదటిసారి పంపాడు. రెండవసారి మీ తమ్ముడిని, ఎవరా తమ్ముడు? బెన్యామీను, తన తల్లి యొక్క కుమారుడు. చూడాలి, ఆస్తిగా ఉన్న తన సొంత తమ్ముడే తీసుకొస్తే తప్ప రావద్దన్నాడు. బెన్యామీను వచ్చాడు, విందు చేశాడు. పంపిస్తూ తన ఇంటి దాసుని పిలిచి తన పాన గిన్నెను బెన్యామీను యొక్క సంచిలో పెట్టమన్నాడు. ఇది శకునం కాదు కదా. పెట్టమంది ఎవరు? యోసేపే. పెట్టమంది యోసేపే. వారు కొంత దూరం పోగానే వెంటబడ్డారు, ఆపారు. ఇది మీకు న్యాయమా అని అడిగారు. మేమేం చేయలేదన్నారు. విప్పుకోడు చూసుకోండి అన్నాడు. గొర్రెలు విప్పి ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు దాసు అయిపోతాం అన్నారు. చావాలన్నారు. విప్పితే ఎవరి దగ్గర దొరికింది ఆ గిన్నె? బెన్యామీను గొర్రె సంచిలో దొరికింది. నెత్తి మీద ధూళి జల్లుకొని ఇడుస్తూ వచ్చారు వెనక్కి. అప్పుడు అంటాడు యోసేపు, నా వంటి మనిషి అనగా ఐగుప్తులో ఉన్నాను నేను, ఐగుప్తు రాజు అంటే వాడిని, ఐగుప్తీయులకు శకునములు వారి ప్రాణం. నా వంటి మనుష్యుడు శకునము చూసి తెలుసుకోడా అన్నాడు. తప్పితే తను చూడలేదు. ఎందుకంటే యెహోవా తనకు తోడుగా ఉన్నాడు అతనికి తెలుసు. హెచ్చించింది దేవుడు, గణపరిచింది దేవుడు. మాటకు వాడాడు తప్పితే ఈ వాక్యాన్ని చదివి బలం తెచ్చుకోవద్దు. యోసేపే చూశాడు, నాకెందుకని. అర్థమైందా? యోసేపే చూడంగా నాదేముంది అనొద్దు. అది కేవలము మాటగా వాడాడంతే. బైబిల్ చదవడం జాగ్రత్తగా. చెప్పింది ఆయన, చేయించింది ఆయన, తెప్పించింది ఆయన. అందుకే ఐగుప్తు అంతా శకునగాండ్రమయము ఐగుప్తు. అందుకే దేవుడు ఆజ్ఞిస్తాడు. ద్విదశకాండము గ్రంథము 18వ అధ్యాయం తీయండి. ద్విదశకాండము ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చేటప్పుడు ద్విదశకాండం 18, 10 కదా, 9. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత
ఈ ఏ కృత్యాలు ఇవి? హేయం. ఎవరికి హేయమైనవి? నీ దేవుడైన యెహోవాకు హేయమైనవి. హేయ కృత్యం నువ్వు చేయకూడదు. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగాండ్రనైనను మేఘ శకునము కానీ ఏ శకునము? సర్పశకునము కానీ చెప్పువారినైనను మాంత్రికుడైనా ఇంద్రజాలికుడైనను కర్ణ పిశాచు గల వారినైనను దైవముల దగ్గర విచారణ చేసేవాడినైనను నీ మధ్య ఉండనీయకూడదు. ఇది చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఎవరికి? దేవునికి. హేయుడంటే మొహం తిప్పుకుంటాడు దేవుడు. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? శకునం కావాలి, ముహూర్తం కావాలి. గడపలు నిలపాలంటే ఏం కావాలి? మంచి రోజు. ఇంట్లో చేరాలంటే మంచి రోజు. పెళ్లి చేయాలంటే ఈ మధ్య మరీ టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ఆఖరి డెలివరీ కూడా మంచి రోజే. అంటే సీజనే కదమ్మా, ఈరోజు ఆగు రేపు టైం పెట్టి మళ్ళీ తెలుసా, టైం పెట్టి. వాస్తవం ఇది, చూశాను, విన్నాను. సరిగ్గా 10ంటికి కరెక్ట్ టైంకి డాక్టర్ గారు కూడా సహకరిస్తారంతే. ఇలా అయిపోయాయి జీవితాలు. వాక్యం అంటుంది, ప్రభు చెప్తున్నాడు, ఇవి యెహోవాకు హేయమో. ఎవరికి? నీ దేవునికి. ఇటువంటి హేయమని చేస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించి ఒక్కసారి. నిన్ను సృష్టించాడు, నువ్వు ఏ రోజు పుట్టావో, ఒకవేళ ఆ రోజు మంచిది కాదని నీ తల్లిదండ్రులు వదిలేసి ఏమైపోయేదని, మంగళవారం పుట్టావోనో శనివారం పుట్టావోనో, పుట్టుక మన చేతిలో ఉందా? లేదు కదా. ఆ టైం మన చేతిలో ఉందా? మళ్ళీ ఈ మధ్య ఏదో కాలంలో పుట్టామని ఏదో శాంతి చేయాలి. ఏ కాలం? పుట్టిన తేదీ నక్షత్రం రాసి దానికి కూడా కనిపెట్టారు. ఏంటి? ఎటు వెళ్ళిపోతున్నాం? ఏమైపోతున్నాం? దేవుడు కోపం తెప్పిస్తున్నావు కదా. ఆయన కోపాగ్ని ముందు నీవు నేను నిలబడలేము కదా. ఆయన కోపిస్తే మనం ఎంత మనస్సే మీద కోప్పడితే మనస్సు ఏం చేశారు కదా, ఊరుకున్నాడు దేవుడు. దేవుడితో మొలవాకి వెళ్దాం. 2వ వృత్తాంతములు 33లో చూసినట్లయితే మనిషి గురించి ఏం రాయబడింది తెలుసా? ఏం చేశాడో తెలుసా దేవుడు? 33 తర్వాత 10. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతుల వారి మీదకి రప్పించారు. మనష్షే తప్పించుకొని పోకుండా వారిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. దీని ఫలితం ఇది, దేవునికి కోపము తెప్పించిన దాని ఫలితం. ఇలా జ్ఞాపం చేస్తున్నారు. తెలిసి కూడా ఇదిగో ఈ రీతిగా అన్య విగ్రహాలకు కానీ మంత్రములు, శకునములు, సోదెగాండ్రు వీటికి మన జీవితాల్లో చోటిస్తే అది యెహోవాకు హేయము. నీ దేవుడు ఒప్పుకోడు. నీ దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఆయన చూచే దేవుడు కదా, మన పరీక్ష చూచే దేవుడు కదా. అక్కడికి అంటాడు ఆయన, నీ మనస్సు తలం పుట్టినా కూడాను నేను కోపగిస్తానంటాడు. సూర్యనక్షత్రాలు చూసి మనుగోలు పడి నువ్వు మనసులో దానికి ముద్దు పెట్టినా సరే అది నేరమని దేవుడు చెప్తున్నాడు కదా. మరి అటువంటిది ఆచరిస్తే ఏమవుతాం? ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను.
ఒకప్పుడు లోకములో ఉన్నాం, దేవుడు తెలియదు, వాక్యములో నాటబడలేము, లోకానుసారంగా వెళుతున్నాం. కానీ ఇది నాన్న కృప చూపాడు కదా ప్రభు మన పట్ల. వాక్యాన్ని తేటగా బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. వాక్యము తెలిసి కూడా దేవునికి కోపం పుట్టిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి ప్రశ్నించుకుందాం. తెలిసి కూడా, తెలియకపోతే క్షమించే దేవుడు, కానీ పదే పదే వాక్యం జ్ఞాపం చేస్తున్నా కూడాను, ఇన్నిసార్లు వాక్యాన్ని చదివి కూడాను ఇంకా మన జీవితాలలో దయ్యపు కార్యములు, దేవునికి అసహ్యమైన ఏమైనా కార్యం మన జీవితాలు ఉంచుకుంటే అది న్యాయము కాదు కదా. ఆయన తీర్పు తీర్చే దేవుడిని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎంతగా ప్రభు కోపిస్తాడు అంటే నిర్గమకాండము 2వ అధ్యాయములో ధర్మశాస్త్రాన్ని మోషేకిస్తూ సినాయి పర్వతం మీద ప్రభు చెప్పిన మాటను వింటే ఎంత భయం కలిగిద్దంటే నిర్గమకాండము 22:18 శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. చాలు. ఏమన్నాడండి? ఏం చెప్పాడు? చదవండి అన్నమాట ఒకసారి. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అర్థమవుతుందా? మన వాళ్ళు కూడా తయారయ్యారు. మంచి వాళ్ళు చెప్పేవాళ్ళు, శివరాలు చూసేవాళ్ళు, మన మాత్రం ఇతరులకు కూడా చెప్పేవాళ్ళు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు తేడా జ్ఞాపకం చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. మన శిక్ష రాళ్ళతో కూడా చంపటమే. ఇంత కఠినంగా ప్రభు మాట్లాడితే కఠినమైన ఆజ్ఞ మనకుంటే ఎలా తప్పించుకుంటాం? అందుకే బిలాము ప్రవచనం ఎత్తి ఆత్మవశుడై ఆయన మాట్లాడే మాటల్లో చూడండి. సంఖ్యాకాండం చేద్దాం. 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 23వ అధ్యాయం. ఇతను సోదిగాండు కదా అసలు వాస్తవానికి బిలాము. 23వ అధ్యాయము 23వ వచనం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. నిజముగా యాకోబులో ఏం లేదు? మంత్రము లేదు. యాకోబు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలులో శకునము లేదు. అవి లేనప్పుడు దేవుడు చెప్తాడు, ఆయా కాలముల యందు దేవుని కార్యములు తెలియజెప్పబడును. శకునము చూసి చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్పాలి కదా. ఆయా కాలములు అనగా నీ అవసరమైనప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఆయన నడిపింపు. ఏది ఎప్పుడు మొదలు పెట్టాలో, ముగించాలో, ఏ కార్యం ఎప్పుడు చేయాలో ఎవరిని అడగాలి? ఎప్పుడు చెప్తాను తెలుసా దేవుడు నీకు? నీలో ఇవి లేనప్పుడు నువ్వు ఆశ్రయిస్తే వదిలేస్తాడు నేను. అట్లాగే పో, వాళ్ళని అడుగుపో. ఎవరిని? ఎంత కఠినమైన మాట అంటే యెషయా గ్రంథంలో భయం కలిగిద్ది. యెషయా గ్రంథంలో 47లో భయం కలిగిద్ది ఆ మాట. 47 ఒక్కసారి రిఫరెన్స్ చెప్తా ఉన్నామా ఎక్కడికి చదవాలో? కొంచెం ముందుకి ఒక్క నిమిషం. యెషయా 47 తీయండి ముందుగా. 47 ఈ మాట చదివితే దేవునికి ఎంత కోపం మనకు అందైపోద్ది. 47 ఒక్క నిమిషం. 7 కూడా నేను సర్వదా దొరసారి ఉందనుకుంటున్నావు. తర్వాత 9 ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైద్యమును ఈ రెండు నీకు కలుగును. నీవు అధికముగా
శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రము నీవు ఆధారము చేసుకున్నాను, అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. ఏమొస్తాయంట? ఏం చూసినా ఎవరు చెప్పిన మాట. ఇప్పుడు చూడండి 12. నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచి తంత్రములను నిలుపుము, ఒకవేళ అవి నీకు ప్రయోజనమగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. అంతేకాదు, నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించడేమో ఆలోచించు. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించునేమో ఆలోచించు. ముహూర్తాన్ని బట్టి తెలుసా? నక్షత్రాలను బట్టి. ఈరోజు ఈ రాశిలో ఉన్న సూర్యుడు ఈ రాశిలో చంద్రుడు కాబట్టి ఇది మంచి రోజు కాదు, ఇది మంచి రోజు అని దేవుడు అంటాడు. నువ్వు వెళ్ళి అడిగావు కదా, నీ అపాయ కాలంలో ఆ వాళ్ళే అమ్మాయిని నీకు సాయం చేస్తావు. నిలబడి ఆలోచించు. ఎవరు? ముహూర్తం అడిగొచ్చావు కదా, బాగుంది. కష్టంలో పోయి అడుగు, వాళ్ళు సాయం చేస్తారేమో. మళ్ళీ ఎవరికాడికి రావాలి? దేవుని కాడికి. ముహూర్తాలు చూచి, శకునాలు చూచి, నువ్వు చేసిన పనులన్నింటి వలన నీకు కష్టం కలిగితే ఆఖరికి వాళ్ళ దగ్గర రెడీ అని చెప్తారు, నీ టైం బాగాలేదు అంటాడు. అంతే. సాయం చేయగలరా? ఏమీ లేదు. మళ్ళీ ఎవరు కావాలి నీకు? అప్పుడు ఎక్కడ? దేవుడే. ఆయన అంటున్నాడు, పో వాళ్ళని అడుగు పో. ఎంత కఠినమైన మాట, మా భయం కలిగించే మాట. దేవుడు చెవి పెడితే సంసోనే కదా బలహీనుడు అయిపోయాడు, మహాబలాఢ్యుడు బలహీనుడైపోయాడు. ఎవరు? దేవుడు చెయ్యి వదిలిపెడితే. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, యెషయా 40 అంటున్నాడు, నువ్వు విస్తారంగా బాల్యం నుంచి ఇంతగానో చూస్తూ వచ్చావు కదా, మంచి చెడు అది ఇదని శకునములని. నీ కష్టం కలిగినప్పుడు, నీకు అపాయం వచ్చినప్పుడు నేను నిలబడి చూడు, వాళ్ళేమో నీకు సహాయం చేస్తారేమో. జాగ్రత్త. దేవుడితో ఆటలాడొద్దు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఇంకొక విచారకరమైన సంగతి ఏంటంటే, విచారకరమైన సంగతి, తెలిసి సేవకులం కూడా మేము కూడా ఇదే పని చేస్తాం. అన్నా పెళ్ళన్నా మంచిదమ్మా, దేవునికి స్తోత్రం. అన్నా రేపు శనివారం 10 కరెక్ట్గా 10 గంటల రావాలి నువ్వు. 10 ఏందమ్మా వరకు అంతా కలిసి వచ్చినామన్నా. వాస్తవానికి అదేముంటుంది ఆడ చెప్పుంటాడు. ఏమని? సరిగ్గా 9:50 తాళి కట్టిస్తే ఏమైద్ది? ఎవరు మళ్ళీ మమ్మల్ని వెధవలు చేయటం, మమ్మల్ని అందరూ ఆ పాపంలో మాకు పాలు. ఆ పాపంలో ఎవరికి పాలు? అందరికి పాలే. జాగ్రత్త. ఈ మాట చదివితే 47లో నీ విస్తారమైన యోచన 13 యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు, మాస్టర్ అంటే ఏ నెలలో ఏ రోజు మంచితో చెప్పేవాళ్ళు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించునేమో ఆలోచించు. వారు కొయ్య కాలువలే అయిరి, అగ్ని వారిని కాల్చివేయించున్నది. జ్వాల యొక్క బలం నుంచి తమను తాము వాళ్ళే కాపాడుకోలేరు. కష్టం వస్తే, వ్యాధి వస్తే, బాధ కలిగితే వాళ్ళ బతకగలరా? నీకు చెప్పిన వాళ్ళు కూడా అదే దారి. ఇదే చెప్తాడు వాక్యం ఇక్కడ. వాళ్ళే కాపాడుకోలేరు, నువ్వు చెప్తారు ఏమని? అంతే కదా. వాళ్ళే కాపాడుకోలేరు, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కాకపోతే వాళ్ళకది బ్రతుకు తెరువు. ఏంటది? కొత్త బాబాయిలు తయారవుతున్నారు మన ఊర్లో. బాబాయిలు వాళ్ళని చెప్తే అంత వస్తే నాకు వార్తలు కదా. ఎవరు? బాబాయిలు ఎందుకు నవ్వుతున్నారు తెలుసా మీకు కూడా? బాబాయ్ గారు అని చెప్తా అంత.
ఏ బాబాయ్, ఈ బాబాయిలు రేపు కాపాడలేరు, కష్టం వస్తే అడ్డం నిలబడలేరు. ఎవరు నిలబడాలి? ప్రభువు నిలబడాలి. ఎవరు? ప్రభు. ఆ రోజు వీళ్ళు గుర్తురారు కదా నీకు. అరే అరే ముహూర్తం పెట్టింది ఆయన, ఆయన కడ పోదా ఉంటే కనపడ్డాయని నీకు మోకరేయాల్సిందే, ప్రభు అనాల్సిందే. ఏ బాబాయిలు గుర్తుకు రానే కష్టంలో ఏమయ్యారు వాళ్ళంతా? అదే అడుగుతున్నాడు ఇక్కడ. నీ కష్ట సమయంలో నిలబడతారేమో చూడవాళ్ళు, వాళ్ళు కూడా అగ్ని కొయ్య వాళ్ళే కాలిపోతున్నారు. మరి అటువంటి వాళ్ళని పెట్టుకొని నమ్మి మోసపోయి దేవునికి కోపం తెప్పిస్తే మన పరిస్థితి ఏంటి? ఇది యెహోవాకి హేయమని వాక్యము జ్ఞాపం చేస్తుంది కదా. చూడండి, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితువో వారికి అలాగే జరుగుతున్నది. ఎవరు మినహాయింపు లేదు ఇక్కడ, ఎవరు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు దయతో. మన జీవితాల్లో మనిషి లాంటి బ్రతుకు. మనిషిని చూస్తే తన పుట్టుక శ్రేష్టమైనది, పుట్టవలసిన వాడు కాదు. ఒకటి చెప్పాలంటే దేవుడు కృప ద్వారా పుట్టాడు. హిజ్కియాకు ఆయుష్ ఇవ్వబట్టే పుట్టాడు, లేకపోతే మనిషి అయిన వాడి చరిత్ర ఉండేవాడే కాదు. తండ్రి చెప్పలేదా, నైనా నువ్వు ఈరోజు పుట్టావంటే కారణం ప్రభు నాకు ఇచ్చిన ఆయుష్. 3 నెలల క్రితం చచ్చిపోవాల్సింది, నేను బతిమాలుకున్నాను, కన్నీరు కార్చాను, నా దేవుడు చూశాడు. 15 సంవత్సరాలు ఆయుష్ అడిగాను. నువ్వు సంగతి తెలుసా, కరెక్ట్గా 15 సంవత్సరాలు బతికేది. మళ్ళీ ఈజీగా జీవితం చదివితే ఎంత ఆయుష్ ఇచ్చాడు ప్రభు? ఆయుష్ ఎంత ఇచ్చాడు? 15. కరెక్ట్గా మరలా 15 సంవత్సరం ఏమైంది? ఒక్క నెల కూడా ఎక్కువ ఉండదంటే ప్రభు లెక్క చెప్పాడంటే. ఆయన గీత గీస్తే కదా ఒక్క అడుగు కూడా ముందుకి. ఆవిడ పిల్లవాడు మనిషే. ఈజీగా తెలియదు ఒకవేళ ఈ బిడ్డ ద్వారా ఎంత ద్రోహం జరిగింది తెలిసి సరిగా వాడు కాదేమో. ఇల్లు చక్కగా పెట్టుకోమంటే అర్థం తెలుసు. అసలు నీ వారసులను ఎన్నుకో, సరిచేయ, దేశము రాజ్యం యొక్క అన్నీ సరిచేయంటే నాకు బిడ్డలు లేరు కదా, ఏం చేయమంటావు అని అడ్డం తిరిగాడు హిజ్కియా. వేరేవాడు రాజ్యం ఎక్కుతాడు కదా ప్రభు అని. ప్రభు చిత్తం అది కాదు, రావాలి, ముగిసింది. ఇంకో సంగతి, హిజ్కియా బ్రతికి కూడా చెడిపోయాడు తెలిసే మీకు. హిజ్కియా 17 ఆయుష్లో దేవుడు కూడా దూరం అయ్యాడు. అంతవరకు ఎంత అర్థంగా ఉన్నాడో తరువాత దారి తప్పాడు కూడా. ఇవన్నీ దేవుడికి తెలుసు, అందుకే ముగించాడు లెక్క. వచ్చే అంటే ఒప్పుకోలా, బతిమలాడాడు, ప్రార్థన చేశాడు. దాని ఫలితం మనస్సే రావటం 12 వయసు రాజ్యానికి ఎక్కి తండ్రి ఏ అయితే సంస్కరణ చేశాడో, ఏవైతే వెళ్ళగొట్టాడో, వేటిని తీసివేశాడో మళ్ళీ అన్నీ తెచ్చి లోపల పెట్టాడు. ఎక్కడ? మందిరంలో. దావీదు తరువాత హిజ్కియానే దేవుడు మెచ్చుకున్నాడు. దావీదు తరువాత అటువంటి హిజ్కియాకు పుట్టిన కుమారుడు ఈ మనస్సే. విగ్రహారాధన, బలులు ఇవ్వటం, ఆఖరికి తన సొంత కొడుకుల్ని అగ్నిగుండము దాటించాడు బెన్హిన్నోములో. ఇలా కోపం వచ్చేసింది దేవునికి. అది జాలక మంచి రోజులు చెడు రోజులు ముడిపెట్టాడు. ముహూర్తాలు, దేశమంతా మంత్రగాళ్ళతో నిండిపోయింది, శకునగాళ్ళతో నిండిపోయింది. దేవుని కోపం రగులుకొని తరిమేశారు రాజ్యం నుంచి. అయితే కృప ఏంటంటే తరిమేసినా కూడా అక్కడ ప్రార్థన చేస్తాడండి. ఎవరు? మనిషి. తేడదైతే 32 వృత్తాంతంలో 33 కదా, 33 తేడదైతే రాయబడింది అక్కడ. ఎంత తేటగా ఎన్నవచ్చును? 12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను, వీళ్ళందరూ ఏమయ్యారు? ఇందాక విషయాలు చెప్పాడు. వీళ్ళందరూ ఏమయ్యారు? ఈ విగ్రహాలు, ఈ బలులు, ఈ మంత్రగాళ్ళు, ఈ శకునగాళ్ళు, ఈ మంచి చెప్పిన వాళ్ళు ఏమయ్యారు? ఎవడు ప్రక్కన లేడు. శ్రమ కలిగినప్పుడు వాళ్ళు ఎవరు గుర్తొచ్చారు? దేవుడే. తన శ్రమ కలిగినప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా
ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యమునకును తిరిగి తీసుకువచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాడు. మన మనసు కలిగిందండి. ఎప్పుడు వచ్చింది? బహుశా ఈ శ్రమ మనిషికు మేలు కదా. ఇది మామూలు శ్రమ కాదు. రాజుకు వచ్చి బందీగా తీసుకెళ్ళాడు. వేరే దేశపు శత్రు దేశపు రాజులు అశ్షూరు వారు చెరగా తీసుకెళ్ళిపోయారు. ఒక సింహాసనం కూర్చున్న వ్యక్తి చెరసాలలో ఎవరో దయాదాక్షిణ్యం మీద బతుకుతూ ఉంటే ఎంత హీనస్థితి కదా. ప్రతిరోజు ప్రాణభయమే, ఎప్పుడు చంపుతారో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి శ్రమ కలగగానే ఏం చేస్తే మంచి పని చేసాడు కదా. ఏంటో మంచి పని? మళ్ళీ ముహూర్తాలు అడగల, మన సింహకారికి బాలేదు, దేవుడికి బతిమాలుకొని మొరపెట్టాడు. ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుడిని బతిమాలుకొని మొరపెడితే ప్రేమ కలిగిన దేవుడు, కృపణ దేవుడు, ఆలకించే ప్రభు. హిజ్కియా మరి విన్నాడు. తన మహోన్నత పూల మనిషి గురించి నువ్వు ఎలా చేసావు కాదు పోనలేదు, కృప చూపాడు. తను ఆలకించి తిరిగి తన యెరూషలేముకు రాజ్యంలోనికి తీసుకొచ్చారు. ఇది ఎవరు ఊహించని చరిత్ర. అంతటితో మనిషి చాప్టర్ క్లోజ్ అనుకున్నారు, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకు వదిలిపెట్టలేదు? ప్రార్థన చేసి. ఇది పశ్చాత్తాపపు ప్రార్థన. మొరపెట్టాడు, బతిమాలుకున్నాడు. ఇక అయిపోయింది మనుష్య జీవితం అనుకుంటే అకస్మాత్తుగా యెరూషలేములో కనపడ్డాడు. ఎవరి కార్యం ఇది? దేవుని కార్యం. ఇప్పుడు యెహోవా దేవుని తెలిసిన తర్వాత ఇక మళ్ళీ మామూలు జీవితం లేదమ్మా. మనం పొరపడేది ఇక్కడే. కష్టం కలగగానే దేవా స్తోత్రమయ్యా నువ్వు తప్ప ఆధారది అంటావు, అయిపోగానే మళ్ళీ మన మామూలు బతుకే. ఇక్కడ అలా కాదు. మనిషే తిరిగి రాజ్యానికి రాగానే ఏం చేశారు తెలుసా? 15వ వచనం చూడదైతో 15వ వచనము. మరి యెహోవా మందిరము నుండి అన్య దేవతల విగ్రహములు పెట్టింది ఎవరు? తీసేసింది ఎవరు? కారణం ఏంటి? దెబ్బ కొట్టాడు. ఎవరు? దేవుడు సరిచేసిన తర్వాత, దేవుడు బాగు చేసిన తర్వాత, దేవుడు కృప చూపిన తర్వాత ఎప్పటికైనా జీవితాలు ఏం కావాలి? మారాలి. రాగానే అన్య విగ్రహాలు తీసివేశాడు. యెరూషలేమునందు యెహోవా పర్వతమందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణం బయటికి లాగి వేయించి. ఎందుకు? అర్థమైంది, ఇవేవి నన్ను కాపాడా, నా శ్రమ దినమున ఇవేవి నాకు సహాయము చేయలేదు. మనకెప్పుడు వస్తా బుద్ధి కదా. ఇంతెందుకు? ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇంకెందుకు 4 రోజులు కండి, పిల్లలు పెద్దలు కానీ పెళ్ళి కావాలా, ఇల్లు కట్టాలి, అప్పుడు చూద్దాం మన పరిస్థితి కదా. మళ్ళీ ఎవరు కావాలి నీకు? అప్పుడు క్యాలెండర్ కావాలా, అమావాస్య కావాలా, పౌర్ణమి కావాలా, ఏ రోజు మంచిదా, ఏ రోజు చెడ్డదా? ఇప్పుడు బాగానే ఉంటుంది కదా. జాగ్రత్త. ప్రభు కృప చూపిన తర్వాత, కనిపించిన తర్వాత మళ్ళీ వాటి జోలికి పోకూడదు అస్సలు. ఇక మళ్ళా వాడి జోలికి పోయామంటే ఇక తట్టుకోలేం మనం కదా, తట్టుకోలేం. రాగానే మొదలుపెట్టాడు. ఎందుకు? కారణం అర్థమైపోయింది దీనికి. నాకెందుకు ఈ బ్రతుకు? ఎంత గొప్ప రాజును, ఎందుకు బందీగా మారాను, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ చెర? ఇదిగో ఇవేవి నన్ను కాపాడలేదు. ఈ విగ్రహాలు, ఈ శకునగాండ్రు, ఈ మంత్రగాడు నాకు సహాయం చేయలేదు తెలుసుకొని రాగానే అన్నీ పీక్ అవతల పడేస్తాడు. ఇంకా చూడండి ఏం చేస్తాడు. అదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి ఆమె పట్టించుకున్నాడా? లేదు. దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతలు అర్పించుచు ఇశ్రాయేలు దేవుడు యెహోవాను సేవించిన యోధా వారికి ఆజ్ఞ ఇచ్చాను. తనే కాదు, పేరందరూ కూడా ఇప్పుడు కదా. ఇతని ద్వారా అనేక మంది పడిపోయారు. తిరిగి మరలా వాళ్ళందరూ కట్టడం మొదలు పెట్టాడు. 19వ వచనం చూడండి. అతను చేసిన ప్రార్థన, అతను మనవి బట్టి కూర్చి
అతను చేసిన పాప ద్రోహంలో గుర్చి తాను గుణపడకముందు అంటే బుద్ధి రాకముందు ఉన్నత స్థలం ముందు కట్టించిన దేవతా స్తంభంలోని చెక్కిన విగ్రహములను అతను నిలుపున కూర్చు దేవదస్తుడు రాయించిన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎంత తేటగా వాక్యం జ్ఞాపకం చేసి చూడదైతే ఎంత తేటగా ఏమైపోయాడో చూద్దాం. ద్వేషకాండం 18:10 చూడండి. ద్వేషకాండం 18:10 చూడండి ఏం రాయబడిందో. ఇందా చూస్తాం మనం. నీ దేవుడైన యెహోవా ఏ దేశం అది? ఎవరిచ్చిన దేశము? ఎవరిచ్చిన ఇల్లు? ఎవరిచ్చిన ఆస్తి? ఎవరిచ్చిన స్వాస్థ్యము? ఎవరిచ్చిన బిడ్డలు? ఎవరిచ్చిన కుటుంబము? వీటిలో ఏముండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం ముందు నీవు ప్రవేశించిన తర్వాత ఇవి హేయ కృత్యములు, ఆ జనముల హేయ కృత్యములు చెడుకు నువ్వు నేర్చుకోకూడదు. నీ కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుణము దాటించువాని నేను స్వదిగాడినైనను మేఘశకరము కానీ సర్పశకరము చెప్పువాడినైనను మాంతుకునైనను ఎంతో జాదుకునేను కర్ణ పిశాచి గలవాడిని నేను మీ వద్ద ఉండనీయకూడదు. మీరు అనుకుంటున్నారేమో ఇదేమన్నా చదువు అనుకుంటున్నారేమో, జ్ఞానం అనుకుంటున్నారేమో. ఆకాశ నక్షత్రాలు చూసి సోచి అవుతారని కానే కాదు. అపస కార్యముల్లో క్షమించండి, పౌలు శీలలు ప్రార్థనా సమయానికి పోతుండగా ఒక చిన్నది ఏం చేస్తుంది? ఆమె సోది చెప్తుంది. ఎలా వచ్చింది సోద? ఆమెలో ఉన్న అపవిత్ర ఆత్మ. ఏదది? దయ్యం. తేడా అపొస్తలుల కార్యములు రెఫరెన్స్ చెప్పండమ్మా. 16. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళొచ్చుండగా పుతోను అని ఒక దయ్యము పట్టినదై. సోది ఎట్టొస్తామా? సోది అంటే ఏంటది? దయ్యము. సోది కడ కూర్చున్నావు అంటే ఎవరి కడ కూర్చున్నావు? ఈ మధ్య మనలో ఒక బ్యాచ్ సార్ ఏం వచ్చినా కూడా జ్వరాలు వచ్చినా ఆటోలు పెట్టి తీసుకెళ్తున్నారు. ఎడకి ఆటోలు గట్టెల్లా ఈత మొక్కలు ఎవరులేయా? నీకు బాగా తెలుసు. ఆటోలు కట్టి 2 రోజులు జ్వరం ఆకపోతే చాలు, ఇది దెయ్యమే. ఏంటది? అది బావాలంటే ఏం కావాలా? ఈ బుది తాయెత్తు. తాయెత్తుకే దారానికి దెయ్యాలు పోతే ఇంకా దేవుడు ఎందుకు నీకు? అవి వస్తాయి, మరి నలుగు తెస్తాయి. నీకు అర్థం కాదు. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ. పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పడి చేత తన యజమానికి లాభసాధకము చేసే ఒక చిన్నది ఎదురు వచ్చి వెళ్ళని చూసేముంటుంది తెలుసా? వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులను మాట్లాడుతుంది. చదవమ్మా. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరి మీకు రక్షణ మార్గం ప్రతి దెయ్యాలు చెప్తున్నాయి. అక్కడ కేకలు వేసి పుత్రుని ఏమిటి నాకు చిన్నది అంటుంది. వీరు మీకు రక్షణ మార్గము చెప్పేవాళ్ళు అని చెప్తూ ఉంటే ప్రతిరోజు అలా వెంటబడుతూ ఉంటే పౌలు ఆ దెయ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొట్టగానే ఇక దెయ్యం పోతే సోది ఉండదాడా కదా? నష్టం వచ్చేది జయమౌళికి. చూడండి ఎవరైపడింది అక్కడ. ఆమె ఇలాగ అనేక దేవులు చేస్తుంటారు కనుక పౌలు వ్యాఖ్యలు పడి తన వైపు తిరిగి నీవు ఈమెను వదలి పొమ్మని. ఎవరి నామమున? దెయ్యాలు ఎవరి నామమున పోతాయి? యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించిన చెప్పగానే ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. నీ పేరేంది, నీ ఊరింది, ఏం మాట్లాడలా. మనం కూర్చోబెట్టి ఎవరిని వచ్చారనుకోండి, ఎంత పండగో వాళ్ళ సంగతి వాడితో కూర్చుంటావు కదా, మాట్లాడకూడదు. వాడితోటి ఏదో ఆనందంగా నీ వైపు చూస్తాయి, నీ వైపు చూసి నీతో పాటు వస్తాయి ఇంటికి. ఎక్కడికి? ఇంటికి. వాడు ఊరి పడతాయి, నీడ పడతాయి. అర్థమైందా? ఏ ఊరు ఏదైనా అబ్బాయి మాట్లాడుతుందేమో చెప్పి వచ్చేస్తా అంతే. అందుకే వాడితో మాట్లాడబెట్టుకోబాకండి. ఎస్ఐ నామాన ఆజ్ఞాపించగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు ఏం పోయింది? ఇప్పుడు సోది లేదు ఇంకా.
అంటే సోది చెప్పేది ఎవరి వల్ల? దయ్యపు శక్తి. దయ్యానికి దేవునికి పడిద్దా? దయ్యాన్ని దేవుని పక్కన పెడతావా? ఆ దేవుని ముందు దయ్యం ఉంటుందా? చెప్పండి. నేను తెలియక అడుగుతాను, విశ్వాసం దయ్యాలు ఎందుకు పడతాయి? ఇదో ప్రశ్న. విశ్వాసులు దయ్యాలు ఎందుకు పడతాయి? వాడు విశ్వాసులు కాదు కాబట్టి. అంతేనా? ఏసై చోట దయ్యాలు ఉంటాయా? ఏసై అలా వెళుతూ ఉంటే కేకలు వేసి, అయ్యా మాతో మీకేమి, మమ్మను నష్టం చేయడానికి వచ్చేవారి కేకలు వేస్తే ఏది సేననే ఒకటిగారు ఉండగా. అలాంటిది ఎవరినైనా దెయ్యం పట్టింది అన్నారంటే వాళ్ళు ఎవరి సంబంధులు? వేరే ఆలోచన లేదు. వేరే ఆలోచన లేదు. గాలి, ఏం గాలి? గాలి పట్టిందట. మళ్ళీ అదొక మాట. గాళ్ళు ఉండవు, తుఫాన్లు ఉండవు, ప్రభు ఉంటే. ఎవరుంటే? ప్రభు ఉంటే. ఆ రక్త ప్రోక్షణ మీద ఉంటే, ఆయన శిలువ రక్తము నీ మీద ఉన్నప్పుడు, ఆయన ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, నా మీద ఉన్నప్పుడు, ఇవి మనలేమి తిరుగుతాయి, చుట్టూ తిరుగుతాయి. తెలుసా మీకు? యోబు చుట్టూ కూడా తిరిగిందమ్మా. తిరగలేదా? అసలు మామూలు ఏం కాదు, అపవాది తిరిగింది. ప్రభు అడిగాడు, నా సేవకుడు యోబు సంగతి చూసావాడు, నాకు తెలియదయ్యా, ఎన్నోసార్లు చూసాను, అతని చుట్టూ కంచా వేసావు. తిరిగిందా లేదా? చుట్టూ తిరుగుతుండే కానీ ఏమీ. నువ్వు కంచి తీసి చూడు, నా సంగతి చూపిస్తాను. అంతే కదా? కంచె ఒక్కసారిది అంతే. మన చుట్టూ దిగుతాయి, మన ముందే ఉంటాయి, మన వెనక ఉంటాయి, పోతుంటే మన బండి మీద ఎక్కుతాయి. అంతే కదా? కానీ మనల్ని ఏమి, ఎందుకంటే అవి మనం తాకాలి అంటే దేవుడు ఆజ్ఞ కావాలి. ఇస్తాడా? నాకు తీయడు కదా. యోబుకు ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షించాలని సవాలు చేసి ఇచ్చాడు తప్పితే మామూలుగా ఇచ్చేవాడు. అందుకే దయ్యాలకు భయపడదు, ఏం చేయలేవు. వాడి దారి కూడా పోతే మన దారి మనం పోతూ ఉంటాం అంతే. లేవంటానికి లేదు, ఉన్నాయి. లేవంటానికి లేదు, ఉన్నాయి అవి. అక్కడే ప్రభు అంటాడు, పౌలు గారు అంటాడు చూడదీతో ఎఫెసీయులో, మనం పోరాడున్నది ఎవరితోటి? లోకనాథులు, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహము. ఒకటి కాదు, రెండు కాదు. అవి ఇప్పుడు ఒంటరి రావంట, గుంపు గుంపు వస్తాయి కూడా. ఎలాగనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున దురాత్మల సమూహం. పోరాడకుండా కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే అది మన పరిస్థితి. సోదరుని పక్కన కూర్చోబెట్టిన ఉంటే ఎవరి పక్కన కూర్చున్నావు? దెయ్యం పక్కన. నీకు అది తెలియలే. నీ చెయ్యి ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? నీ చెయ్యి దెయ్యానికి ఇచ్చావు. ఆమె కాదు, ఆమెలో ఉంది ఎవరు? అపవిత్రాత్మ. ఆమెకు అన్నం పెట్టావు అంటే ఎవరికి ఇచ్చావు అన్నం? నీ కూర బాగుందంటే వదలదు. ఎవరు? రోజు వస్తుంది అది, ఆమె పోద్ది, ఆమె వస్తుంది. చరిచ్చామనుకో, ఏక మనం ఇచ్చేది చీరలు, బియ్యం, ఇంకా డబ్బులు, ఇంకేమిస్తారు? మొహంలో చెప్పండి, అందరూ చెప్పుకున్న వాళ్ళే తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళే. అవి నచ్చినాయి అనుకో, ఇంకా బాదు. ఆమె పోద్ది, దెయ్యం వేడే ఉంటుంది. అర్థమైందా? తెలిసి దేవుడు చోటిస్తున్నా. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇవి ఏమైనా నిన్ను ఆదుకుంటాయేమో ఆలోచించు. ఒక ప్రశ్న ముగిస్తాను. నువ్వు సూచనలు శకునాలు కానీ, చెప్పిన వాళ్ళు కానీ, నీకు బోధించిన వాళ్ళు కానీ, నీకు మంచి వాళ్ళు చెప్పిన వాళ్ళు కానీ, నీకు ముహూర్తాలు చెప్పిన వాళ్ళు కానీ, నీకు మంత్రం వేసిన వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా రేపు కష్టం వచ్చినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకుంటారా? ప్రభు అది అడిగాడు కదా అక్కడ. యెషయా చెప్పిన మాట అదే. లేదు కాబట్టి ప్రతి సమయంలో కూడాను నీతో నాతో ఉండి బలపరిచి కృప చూపి చేయి విడవక నడిపించే ప్రభు వైపు చూడాలి. ఎవరి వైపు? ప్రభు వైపు. ప్రతి సమయంలో గాఢాంధకారపు లోయలలో
లోకమంతా విడిచిపెట్టినప్పుడు కారు చీకటిలో పెనుగాలుల మధ్య సుడిగాలుల మధ్య ఇక బ్రతకలేమన్న స్థితిలో నడిపించిన ప్రభువును విడిచిపెట్టి ఇంకా మన జీవితాల్లో దేవునికి దూరమైపోతూ ఉంటే ఏంటి మన పరిస్థితి ఆలోచించుకుందాం. ఈరోజు జ్ఞాపకం చేస్తున్న దయతో సరిచేయబడదాం. ఇటు ఏమి మనలో ఉండకూడదు. ఆజ్ఞది ఆజ్ఞది ఆజ్ఞది. యెహెజ్కేలు నాకు 8వ అధ్యాయం ముగిస్తాను ఈ ఒక్క మాట చదివి. యెహెజ్కేలు 8వ అధ్యాయంలో ఆయన చూచే దేవుడు. 8వ అధ్యాయం తీయడంతో దగ్గర పెట్టుకోండి. యెహెజ్కేలు 8. దేవుని ఆత్మ ఏం చేసి చూద్దాం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా యోధా పెద్దలను నా ఇంట కూర్చుని ఉండగా ప్రభువైన యెహోవా హస్తం నా మీదకి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్ని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమట్లుగాను కరుగుచున్న అప్రంజినట్టుగా నాకు కనబడను. మరియు చెయ్యి వంటి ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనము చూస్తుండగా యెరూషలేము అంటే ఏంటది? దేవుని మందిరము, పట్టణము, దేవుని ప్రజలు ఆయన నివసించేస్తారు. యెరూషలేము ఉత్తర వైపున ఉన్న ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహస్థానంలో నిలిపాను. ఏమంటే యెరూషలేములో ఆలయంలో ఏముందంట? రోషం పుట్టించే. ఎవరికి రోషం పుట్టించేది? దేవునికి. దేవుని మందిరములో దానియేలులో ఇంకా బాగా అర్థమైంది. దాని చదివినట్టయితే అంజనములలో యెరూషలేములో రోషం పుట్టించే విగ్రహాన్ని నిలబడుతుంది. ప్రాణంలో కూడా ఉంటుంది ఇదే మాట. అక్కడ నిలిపితే అంతటా 5వ వచనం, నరపుత్రుడా ఉత్తరం వైపు తేరి చూడమని చెప్పాడు. చూస్తే బలిపీఠ బొమ్మ లోపల రోషం పుట్టించే విగ్రహం కనపడింది. ఆయన అన్నాడు, ఇది కాదు కానీ ఇశ్రాయేలీయులు నువ్వు చూస్తున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగితే వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూస్తావన్నాడు. ఆయన గోడ దగ్గర దింపితే గోడ కన్నమేమన్నాడు? వేస్తే అని తెలుసు. అక్కడ 10వ వచనము, నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేల దేవత విగ్రహమని గోడ మీద చుట్టూ రాయబడిన కనబడను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో దుపార్తి పట్టుకొని ఇశ్రాయేల పెద్దలు 70 మంది వారి మధ్య శశానుకమైన యజన్యాయు ఆకారములకు ఎన్నిచ్చి ఉండగా చిక్కని మేఘం వలె దుపవాసి కూర్చుండెను. ఏం చేస్తున్నారంటే వీళ్ళు? ఎవరికి? హేయమైన బొమ్మలకు, జంతువులకు, పశుపక్ష్యాదులు, ప్రాకే పురుగుల బొమ్మలు చేసిన గోడ మీద వాటికి ధూపం వేస్తుంటే ప్రభు అడుగుతాడు ఒక మాట చూడండి. అప్పుడు ఆయన నా సరచిందేమనగా, నరపుత్రుడా యెహోవా మమ్మను కానకుండును. అంటే దేవుడు మమ్మను చూడలేదు. యెహోవా మమ్మను కానకుండును. వీళ్ళు విగ్రహ పూజ చేస్తూ గోడ సందున ఈ కన్నం వేసి వెళ్తే కానీ కనపడలేదు. చాటున గోడకు బొమ్మను గీసి ధూపం వేస్తూ వీళ్ళు అనుకున్నారు మమ్మల్ని ఎవరు చూడలేదు, యెహోవా మమ్మను చూడలేదు అనుకుంటున్నారు కదా. ప్రభు అంటారు చూడండి, మమ్మల్ని కానకుండును విసర్జించి, అంతేకాదు యెహోవా దేశమును విసర్జించని అనుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో విగ్రహ గదులలో వారిలో ప్రతి వాడు చేయి దానిని చూస్తున్నావు. వీళ్ళంతా 70 మంది పెద్దలు, స్త్రీలు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు స్త్రీలు. వీళ్ళేం చేస్తారో తెలుసా? మరియు ఆయన నువ్వు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన హే కృత్యములు చూస్తావన్నాడు.
అక్కడ ఉత్తర దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవత, సిరియస్తుల దేవతలు ఒక ఆమె ఏడ్చుడు చూచి తిని, అప్పుడు ఆయన ఇది కాదు కానీ ఇంకా చూద్దుగా అని చెప్తే మన దెబ్బగా యెహోవా ఆలయ ద్వారం దగ్గర ముఖమండపం మరి పెడముల మధ్య ఇంచుమించు 25 మనుషులు కనబడి వారి వీపులు చూడండి జాగ్రత్తగా. యెహోవా ఈ మనకు భలే అలవాటిది, ఇది ఒక యోగా అంటారు దీన్ని అందరూ చేస్తారు. యెహోవా 25 మనుషులు వారి వీపులు యెహోవా ఆలయం తొట్టునగును, వారి ముఖములు తూర్పున ఉన్న సూర్యుడు, సూర్య నమస్కారములు. ఏంటి స్కూళ్ళలో కూడా మొదలైపోయినాయి కదా ఇప్పుడు, ప్రతి స్కూల్లో ఉండాల్సిందే. ఎవరు చూస్తున్నారు ఇది? వీపేమో మందిరపు తట్టు, వారి ముఖములు తూర్పుకు తిరిగి అంటారు. తూర్పు దండం పెట్టంటే సూర్యునికి దండం పెట్టాలి. తూర్పు వైపున సూర్యు వైపు చూసి సూర్య నమస్కారములు. ఇప్పుడు వచ్చింది కాదు ఇది, సూర్యుని ఆరాధిస్తున్నారు. స్కూల్లో మొదలైంది లేదా? స్కూల్లో ఉదయం పూట డ్రిల్ టైంలో సూర్య నమస్కారాన్ని ఒక కాలు పైకెత్తి కదా, 2 చేతులు పైకెత్తి నమస్కరించి సూర్యుని ముందు మనం డ్రిల్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నాం. ఇది ఎవరి కార్యం? ఇది అపవాది. ఇంకా చూడండి రాయబడిన మాట నువ్వు చూస్తే ఇంకా మించిన హెచ్చరికలు. వారి ముఖములు ఆలయం, వారి వీపులు యెహోవా ఆలయం తొట్టును, వారి ముఖములు తూర్పు తొట్టును తిరిగి ఉండేను, వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేసి ఉండేది. ప్రభు అంటాడు, నా పుత్రుడా చూచావు కదా, యోధావారు ఇక్కడ ఇట్టి హేకేలు చేయడం చాలదా? వారు దేశమును బ్రతక నింపుకున్నారు కదా, నా కోపం పుట్టించుదురు, తీగ ముక్కులకు పెట్టొచ్చు. ముక్కు పుడకలు ఏంటి? తీగ ఏడది ఆచారాలు ఇవన్నీ కూడా. పాపం పసిపిల్ల 4 ఏళ్ళు రాగానే ఏడుస్తున్నా లాక్కెళ్ళి ఏం చేస్తాం? ముగ్గుట్టియాలన్నా ఏం కుట్టియాలి? బైబిల్ చెప్తుంది ఇది అన్యుల ఆచారం. అది తీగ ముక్కులకు కుట్టించచ్చు. ఏం చేస్తారంట? నాకు కోపం పుట్టిస్తున్నారు, మరి ఎక్కువ కోపము. ఆ ముక్కుకున్న తీగ చూడగానే ప్రభుకి ఏం గుర్తొస్తుంది? బైబిల్ చదివితే భయమేస్తామా? మనం తెలియకుండా చేసిన ఆచారాలన్నీ కూడా విగ్రహ సంబంధమైనవి. ఒక్కోసారి మనం తెలుస్తుంది, భయపరుస్తాడు ఆయన. మన పిల్లలు చేయించుంటాం మనం కానీ అది విగ్రహ సంబంధమైనది. ఎంత భయంకరంగా, ఎంత భయంకరంగా. ఇంకా అంటున్నాడు ఆయన, ప్రభు అంటున్నాడు, కాబట్టి కటాక్షము లేకయే కనికరము చూపక నా క్రోధమును అగ్గుపరచి వారు నా చెవులలో ఎంత మొరపెట్టినా నేను వినను. అందుకే ఆదికాండము 33వ అధ్యాయంలో యాకోబు ఏం చేస్తా తెలుసా? బేతేలు వెళ్దాం రండి అని చెప్పి నా శ్రమదేమన నాకు ఉత్తర దేవుడు అని చెప్తూ అంటాడు. చూడండి ఆదికాండము 30 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద అందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని శుచిపరచుకొని ఆ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతేలుకు వెళదాము, నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళి మార్గమున చెప్పాను. వారు తమ యొద్ద ఉన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులో ఉన్న పోగులను అప్పగింపగా యాకోబు సమాధి మట్టిలో సమాధి చేసి ఎక్కడికి పోతూ? బేతేలు అంటే దేవుని మందిరం. ఎలా వాళ్ళు దేవుని మందిరానికి? విగ్రహాలు తీసి పక్కన పెట్టాలి, శుద్ధి చేసుకోవాలి, వస్త్రాలు
మార్చుకోవాలి. అంటే నూతన హృదయం వస్తాను. దీని సూచన మన మురికి కూడా మన క్రియలు, మన సొంత క్రియలు కాదు కదా, దేవుని మెప్పించి నిజమైన మారు మనసు రక్షణ ఆయన సదికి వెళ్ళాలి. ఆఖరికి తమ చెవులో ఉన్న పొగులు కూడా తీసేస్తారు. ఎందుకు? అవి విగ్రహ సంబంధమైన, అవి ఎక్కడి నుంచి తెలుసు? అవి లాభాన్ దగ్గర నుంచి వచ్చినవి. ఎక్కడి నుంచి? లాభాన్ దగ్గర నుంచి. ఎందుకంటే యాకోబు పెరిగినంత ఎక్కడ? సిరియాలో. ఈ విగ్రహ దేవత ఎక్కడి నుంచి వచ్చాయి? రాహేలు తెచ్చిన గృహదేవతలు. చనిపోయింది రాహేలు, దానిలోనే చనిపోయింది. అవన్నీ తీసి శుభ్రం చేసుకుని అప్పుడు వెళ్ళాడు బేతేలుకి. మళ్ళీ నేను అనుకున్నా, ఒకవేళ బేతేలుకు పోను ఎందుకు ధైర్యం చేయలేదంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టేనేమో కదా. ఇంటి ముందు బయలుదేరే ముందు ఏమన్నాడు? బేతేలుకి అన్నాడు. కానీ సుకోతుకు పోయి పాకలు వేసుకుని అక్కడ ఉన్నాడు. ఎందుకు పోలేదంటే భయపడ్డాడు. రాహేలు చచ్చిపోయింది, విగ్రహాలు దొరికాయి, ఇంకా లోకం ఉంది. ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు కానీ ఇంకా ప్రభు సమయంలో ఆయన వాక్కు రాలేదు. ఎప్పుడైతే కుమార్తె చెరబడిందో, కష్టంగా ఉంది కుటుంబంలో, దేవుడు లేచి వెళ్ళమని చెప్పాడో, అప్పుడు ధైర్యం తెచ్చుకొని వెళుతూ తను తాను శుద్ధి చేసుకున్నాడు. నేను అడుగుతున్నాను, దేవుడు సమీపంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? శుద్ధి చేసుకొని పరిశుద్ధముగా పవిత్ర హృదయంతో ఆయన సేవించే జీవితాలు ఉన్నాయా? యాకోబు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఘనమైనది ఏది ప్రభు దగ్గర పనికిరాదు కదా. ఘనమైనవి దేవుని దగ్గర పనికిరావు. మన హృదయాలు కావాలి, మన మారిన మనస్సు కావాలి, మారిన జీవితం కావాలి. అన్నింటికి మించి అన్యుల ఆచారములు కానీ, అన్య దేవతల విగ్రహాలు కానీ, లేదా ఈ సాధారణ సంబంధమైన అపవాది సంబంధం ఏవి కూడా మనలో ఉండకూడదు. ఒకవేళ ఈనాటి వరకు కూడా వాటిలో ఉన్నట్లయితే ఇది నమ్మదైనా సరే పశ్చాత్తాపడి, ప్రభా తెలియక చేశాను, ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ముగిస్తున్నాను, తెలియక చేశాను, కనికరించు అని వీరిని ప్రక్కగా నెట్టి దేవుడి మీద ఆధారపడి ప్రభువుకు అప్పగించి నాకు చెప్పిన విషయాలు చెప్పిన ఆయన మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు. ఎప్పుడు వీరి ప్రక్కన పెడితే, ఆయన మాట చొప్పున జీవిస్తే క్షేమము, ఆయన మార్గంలోనే నెమ్మది, సమాధానం. అట్టి కృప ప్రభు నీకు నాకు మనకందరూ ఇచ్చేనుగాక ప్రార్థించుకున్నాం. తల వంచడంతో వాక్యం కోసమై ఒకరిని ప్రార్థించమని కోరుతున్నాను.